పవర్ సప్లై దగ్గర నుంచి పవర్ తయారయ్యే దగ్గర నుంచి పవర్ సప్లై వరకు ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనే అంశాలకు సంబంధించి ఈరోజు నుంచి 4 రోజుల పాటు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు టీజీఎస్పీడీఎస్ఎల్ దగ్గర నుంచి. ప్రస్తుతం మనకి ఇక్కడ చాలా అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు పవర్ సప్లై సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్క్ చేస్తుంది అనే అంశాలకు సంబంధించి విద్యార్థులకు, ఇక్కడికి వచ్చేటువంటి స్టాల్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిలో మనకి స్పెషల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మీటర్స్ అనేవి 1910 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్పు ఎట్లా జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు 1910 నుంచి 2026 వరకు మీటర్స్కి అప్గ్రేడేషన్ ఎట్లా జరిగింది అనేది ఇక్కడ పూర్తిగా డిస్ప్లే చేశారు. 1915లో ఉన్నటువంటి మీటర్ని ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక హెరిటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఎట్లాంటి మీటర్స్ మనకు అందుబాటులో ఉండేవి, పవర్ సప్లై ఎట్లా జరిగేది అనేది ఈ మీటర్స్ ద్వారా మనం చూడవచ్చు. ప్రతి ఇంటికి ఇప్పుడు అందరికీ మీటర్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది, కానీ ఆ మీటర్స్ ఎట్లా వర్క్ చేసేవి అనేది మనం డిస్ప్లేలో చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 1926 సంబంధించినటువంటి మీటర్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ప్రస్తుతం చాలా మీటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి మీటర్స్ అనేవి చాలా వరకు అందరికీ తెలుసు, కానీ గతంలో ఎట్లా ఉండేవి, స్టార్టింగ్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై జరుగుతున్నప్పుడు ఎట్లాంటి మీటర్స్ ఉండేవి అనేది మనం డిస్ప్లేలో చూసి నేర్చుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్కి వస్తే అన్ని మీటర్స్ పైన కావచ్చు, పవర్ సప్లైకి సంబంధించిన కూడా అన్ని విషయాలు కూడా మనకు చాలా క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. శ్రీధర్ ఉన్నారు, డిఈ. సార్తో మాట్లాడదాం. సార్, ఈ మీటర్స్ ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి మీటర్స్ ఎట్లా వర్క్ చేసేవి, ఇప్పుడున్నటువంటి మీటర్స్ ఎట్లా అప్గ్రేడ్ అయ్యాయి సార్? టెక్నాలజీతో పాటు మేము మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీని ఉపయోగించి అప్పుడు దాని ముందుగా వెళ్తున్నాం. చాలా పూర్వకాలంలో అంటే 1915 కావచ్చు, 1904, 06 నుంచి కూడా అది ఉపయోగిస్తున్నాం. మా డిపార్ట్మెంట్ అని ఉండేది ఇంతకుముందు, తర్వాత బోర్డు కింద మారింది, తర్వాత ట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ కింద మారింది. ఇందులో బాగా ఫస్ట్ మెకానికల్ మీటర్లు ఉండే. మెకానికల్ మీటర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటర్స్ చూడండి, మీరు చూసారు కదా. అంటే ఎనర్జీ మీటర్ అన్నది చాలా కీలకం. మా డిపార్ట్మెంట్ బేసికల్గా కమర్షియల్, మాకు డిపార్ట్మెంట్కి డబ్బులు వచ్చేదే ఈ యొక్క మీటర్ నుంచి. మొత్తం ఎనర్జీని రికార్డ్ చేయడం, దాని నుంచి బిల్లు జనరేట్ చేయడం ద్వారా దానికి కన్జ్యూమర్ పేమెంట్ చేయడం వస్తుంది. అందుకని వెరీ క్రూషియల్ రోల్ మీటర్ అనేది మా డిపార్ట్మెంట్, వెరీ క్రూషియల్ రోల్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకనే దీని మీద ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ మేము ఉపయోగించుకుని చూసుకుంటాం. ఎర్లియర్ మెకానికల్ మీటర్స్ ఉండేవి. మెకానికల్ మీటర్స్లో కూడా డిఫరెంట్, దాన్ని ఏంటంటారంటే కేడబ్ల్యూహెచ్ పిన్ వైజ్, అంటే 1000s, 100s, 10s, 1s స్థానంలో ఉన్నట్టుగా ఉండేది. ఆ విధంగానే ఇది దీని మీటర్గా ఉండేది. ఆ తర్వాత డిస్క్ మీటర్స్ అంటారు. మెకానికల్ మీటర్లు అన్నీ కూడా డిస్క్ మీటర్లో డిజిటల్ ఇది డిస్ప్లే ఉంటుంది చూడండి. ఆ డిస్ప్లే అన్నది డిఫరెంట్ వేలో మెకానికల్ మీటర్లు కూడా బేసికల్గా డిస్క్ మీటర్లు ఓన్లీ డిస్ప్లే అన్నది మటుకు డిఫరెంట్ వేలో చూపెడుతూ ఉన్నారు. ఇలాగ మెకానికల్ మీటర్స్ నుంచి స్లోగా ఎవల్యూషన్ వస్తూ ఎలక్ట్రానిక్ మీటర్లు వచ్చాయి. ఇందులో కూడా అవి ఈ పాయింటెడ్ తీసేసి ఇలా నెంబరు రొటేట్ అయ్యే నెంబర్ విధంగా వచ్చింది మెకానికల్ మీటర్లోనే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెమ్మదిగా లేటెస్ట్ 1900, 1930, 1950, 1990s వచ్చి ఎలక్ట్రానిక్ మీటర్స్ ఎంటర్ అవ్వడం స్టార్ట్. ఎలక్ట్రానిక్ మీటర్ వచ్చేటప్పటికి చాలా రికార్డింగ్ అనేది పెర్ఫెక్ట్ అయినాయి. లేటెస్ట్గా స్మార్ట్ మీటర్స్ వచ్చాయి. లేటెస్ట్గా స్మార్ట్ మీటర్లు ఏంటంటే పెర్ఫెక్ట్గా, అంటే ఎంత పెర్ఫెక్ట్గా అంటే అందులో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉండేటట్టుగా, డిపార్ట్మెంట్కి క్లారిటీగా యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ కూడా క్లారిటీగా ఉండేటట్టుగా ఉండేది. అది చాలా లేటెస్ట్ స్మార్ట్ మీటరు. అలాగే ప్రీపెయిడ్ మీటర్స్ కూడా వచ్చాయి. స్మార్ట్ మీటర్స్తో పాటు ప్రీపెయిడ్ అంటే మనం మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అది మీటర్లు పెట్టుకోవడం ద్వారా అది ముందే పేమెంట్ చేసుకుని వాడుకోవచ్చు. అయిన తర్వాత ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. అది స్మార్ట్ మీటర్స్ కూడా ఎంటర్ అయ్యి స్మార్ట్ మీటర్స్ కూడా ఉన్నాయి. అదే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు. థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తున్నాం కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ మీటర్స్ రీడింగ్ దగ్గర నుంచి ప్రస్తుతం నెంబర్స్, అదేవిధంగా పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్స్ వరకు కూడా అప్గ్రేడ్ అయినటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా 1910 నుంచి ఉన్నటువంటి మీటర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపించడం జరిగింది. సార్ మనం చూడొచ్చు 1960 కావచ్చు, 1965, 70,
78 ఆ టైంలో ఉండేటువంటి మీటర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చాలా ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలా వరకు ఈ వీటిపైన కొంత అవగాహన ఉన్నప్పటికీ ఈ కాలంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ కొంతవరకు మనకి ఇది కొత్తగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం స్మార్ట్ మీటర్స్ ఇప్పుడంతా కూడా పొలిటికల్ టర్మినాలజీలో ప్రత్యేకంగా బాగా చర్చలో ఉన్నటువంటి స్మార్ట్ మీటర్ ఇది దీని ద్వారా కొంత ఇబ్బంది అవుతుందని కొందరు చెప్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, నిక్కచ్చిగా ఉంటుంది, ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అది ఎంతవరకు బిల్లు జనరేట్ చేయాలనే అంశాలకు సంబంధించి క్లారిటీ ఉంటుంది అనేది ఈ మీటర్స్ ద్వారా ఉంటుంది అనేది చాలా వరకు చెప్తున్నారు. సో మొత్తంగా ఈ మీటర్స్ ఎగ్జిబిషన్, ఈ పవర్ ఎగ్జిబిషన్లో ఈ మీటర్స్ ఆ టైం నుంచి చాలా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు అప్గ్రేడ్ అయినటువంటి మీటర్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించేందుకు ఈ స్మార్ట్ మీటర్స్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో ఇలందరెడ్డి, TV9 హైదరాబాద్.